రైతు రాజ్యంలోకి వెళ్లే ముందు అనంతపురంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్. అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియచేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి స్వాగతం. వ్యవసాయంలో ట్రాక్టర్ల పాత్ర నానాటికి పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు ఊరికి ఒకటో రెండో ట్రాక్టర్లు ఉంటే ఇప్పుడు అవి పదుల సంఖ్యలో ఉంటున్నాయి. ట్రాక్టర్ల వాడకంలో వాటి యజమానులు, ముఖ్యంగా వాటిని నడిపించే డ్రైవర్లు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ట్రాక్టర్ కలిగి ఉన్నంత మాత్రాన సరిపోదు, దానిని సద్వినియోగపరచుకోవడం కూడా తెలియాలని నిపుణులు సూచిస్తున్నారు. పొలాల్లో దమ్ము కోసం మన రైతులు ట్రాక్టర్లనే ఎక్కువగా వాడుతున్నారు. దమ్ము పనిచేసే ట్రాక్టర్లు శక్తివంతంగా ఉంటేనే అవి చక్కగా పనిచేయగలవు. వాటి మెయింటెనెన్స్ ను విస్మరిస్తే వ్యవసాయ పనుల్లో జాప్యం జరిగి రైతులకు నష్టమొచ్చే ప్రమాదముంది. అంతేకాదు, వాటి రిపేర్ల కోసం చేసే ఖర్చు ఎక్కువై రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదముంది. ఈ మెయింటెనెన్స్ అనేది డ్రైవర్లు రావాలి, డీజిల్ కన్జంప్షన్ రావాలి. మన దుక్కులు అనుకోండి, ఈ బ్యాక్ టైర్లకి 16-17 గాలి పెట్టాలి సార్. గాలి పెట్టిన దానివల్ల ఏమంటుందంటే ఈ గ్రిప్ అనేది దొరుకుతుంది. గాలి ఎక్కువ అనుకోండి, ఇలా రొటేట్ అయిపోద్ది, బండి కదలదు, రొటేట్ అయిపోద్ది అన్నమాట. నెక్స్ట్ దీనికి గంటకి అంటే కంపెనీ నాలుగు ప్రకారంగా అయితే 18, 24 ఈ రేంజ్ ఉంచాలి. లేకపోతే రోడ్లో అయితే 28, మనం 30 ఉంచుతాం సార్. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ 250 గంటలు మార్చాలి. ఇంజన్ మార్చేటప్పుడు 2 డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలి. తర్వాత ఈ ఎయిర్ ఫిల్టర్ అంటే కంపెనీ నాలుగు ప్రకారంగా అయితే 50 గంటలు మార్చాలి సార్. మనం అలా మార్చాం, ఆయిల్ మార్చడం 10,000 కిలోమీటర్లు మాకు అవర్స్ అండి. 250 గంటలు ఫస్ట్ టైం, రెండోది 300. మనం రెండోసారి ఫిల్టర్ చూస్తాం, బాగుంది అనుకోండి, బాగుంటే వదిలేస్తాం, లేదా చేంజ్ చేస్తాం. అంటే ఫిల్టర్ని రన్నింగ్ బట్టి 500 గంటలకి ఇవాళ పెట్టేవాళ్ళం డీజిల్ ఫ్రంట్ వీల్కి. ఇప్పుడు 2000 గంటల వరకు చూడవసరం లేదు. 250 మార్చు, ప్రతి 250 మార్చాం, ఇది 350 మార్చాల. ఆయిల్, ఇంజిన్ ఆయిల్. డీజిల్ అనేది ఆ పొలాన్ని బట్టి ఉంటుంది సార్. ఒక పొలంలో ఒక చిన్న మడి ఉంటుంది, ఆ డ్రైవర్ ఏం చేస్తే బ్రేక్ పెట్టి తిప్పాలి, అప్పుడు మైలేజ్ రాదు. అదే మామూలు పెద్ద మడి అనుకోండి, దూరంగా సాల్ట్ పోసి డ్రైవర్ తిప్పితే కన్జంప్షన్ వస్తుంది. అది ఇంకా దమ్ము మడిలో దిగుతున్నటువంటి ట్రాక్టర్ డ్రైవర్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? దిగే ముందు ఎటువంటివి పరిశీలించుకోవాలి? ట్రాక్టర్ దమ్ముల్లో దిగేటప్పుడు ఏంటంటే పెద్ద గట్లు ఉంటాయి కదా సార్, ఆ గట్ల మీద నుంచి బండి ఎక్కకూడదు, దించకూడదు. ముందు త్రోవ అనేది డౌన్ చేయాలి. ఎందుకంటే ఫుల్ వీల్ ఉంటాయి, వెనకాల కల్టివేటర్ ఉంటుంది, దాని వెయిట్ వెనక పడితే దీనికి ఫ్రంట్ తేలిపోతుంది. అంచేత హాఫ్ వీల్ అనుకున్న ప్రాబ్లం లేదు సార్. కేజీ వీల్ అంటే ఫుల్ వీల్ ఉంటాయి, అంత ఐరన్ వస్తుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే చిన్న గొడుతు అయిందనుకోండి లేపేస్తుంది. వాటర్ మస్ట్గా ఉండాలి. ఫుల్ వీల్ దమ్ము మాత్రం వాటర్ ఉండాలి. వాటర్ లేకపోతే వాటర్ డౌన్ బాగా డ్రై అయిపోయింది అనుకోండి, ఈ టైప్లో ఈక్వల్ గట్టిగా ఉందంటే ఈ మొత్తం వీళ్ళు మళ్ళీ ఈ వీలు ఉంటాయి కదా గ్యాప్ మొత్తం మట్టి పడిపోయి పైకి లేచిపోద్ది, డ్రైవర్ చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంజిన్ సైడ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఆయిల్ సీల్స్ అని అట్లాంటి దమ్ము మడిలోకి వెళ్ళేటప్పుడు ఇంకేం చేయాలి? ఆయిల్ సీల్ ముందు మెయింటెనెన్స్ అన్నీ చేసుకుంటారు సార్. ఇప్పుడు ఇంజిన్ చూసుకోవాలి, డ్రైవర్ చూసుకుంది, గాలి ఉండాలి, ఇంజిన్ చెక్ చేసుకోవాలి, డీజిల్ చెక్ చేసుకోవాలి. తర్వాత వాటర్, రేడియేటర్ వాటర్ ఇది ప్రతిసారికి జామ్ అయిపోతుంటుంది, దోమలు పడిపోయి అది కూడా క్లీన్ చేయాలి. ఆ జామ్ అయిపోయినా వీట్ ఎక్కిపోద్ది, వీట్ ఎక్కిపోతే పిస్టన్ సీజ్ అయిపోతుంది, ఇంజిన్ ఫెయిల్ అయిపోద్ది అన్నమాట.
ట్రాక్టర్ మెకానిక్ గణేష్ చెప్పిన విషయాలు విన్నారు కదా. సాధారణంగా ట్రాక్టర్ల నిర్వహణలో అనుసరించాల్సిన కొన్ని ముఖ్య విషయాలను షోరూంలో వివరిస్తారు. డ్రైవర్ ఏం చేయాలి, ఏం చెయ్యకూడదనే విషయాల పట్టికను షోరూంలోని మెకానిక్ డ్రైవర్లకు చెబుతాడు. వ్యవసాయం కోసం ఉపయోగించే ట్రాక్టర్ విషయంలో దాని యజమాని లేదా డ్రైవర్ ఎప్పటికప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంతో విలువైన ట్రాక్టర్ రిపేర్ల బారిన పడే ప్రమాదముంది. అంతేకాదు, దమ్ములో ట్రాక్టర్ను నైపుణ్యంగా నడపడం పైన కూడా ప్రతి డ్రైవర్ అవగాహన కలిగి ఉండాలి. సపోజ్కి కస్టమర్ దమ్ముల్లో ట్రాక్టర్ దించాలనుకున్నారనుకోండి, ఫస్ట్ కస్టమర్ చేయవలసింది ఏంటంటే రేడియేటర్లో వాటర్ ఉందో లేదో ఫస్ట్ చెక్ చేయాలండి. తర్వాత ఇంజిన్ ఆయిల్ లెవెల్ వరకు ఉందో లేదో చూసుకోవాలండి. మీటర్లు అన్నీ పనిచేస్తున్నాయో లేవో చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఫుల్ వీల్స్ వేస్తే ఫుల్ వీల్స్ అమర్చుకోవాలి, అలాగే హాఫ్ వీల్స్ వేస్తే హాఫ్ వీల్స్ అమర్చుకోవాలి. హాఫ్ వీల్స్ అమర్చుకున్నప్పుడు దానికి తగిన టైర్ ప్రెజర్ పెట్టుకోవాలి. అలాగే టైర్ ప్రెజరు ఫ్రంట్కి పొలంలో అయితే 24 పెట్టాలండి, బ్యాక్కి 18 పెట్టాలి హాఫ్ వీల్స్ వేస్తే. ఫుల్ వీల్స్ వేసినా కూడా ఫ్రంట్కి 24, బ్యాక్ ఏం పెట్టక్కర్లేదు, ఫుల్ వీల్స్ వేస్తాం కాబట్టి. డెప్త్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకోవాలి. డెప్త్ అడ్జస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ఏంటంటే చెక్ చైన్లు, రాబార్, సపోర్ట్ ప్లేట్లు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని ఒకసారి ఇంప్లిమెంట్ ఇలా ఊపి చూసుకోవాలి, ప్లే ఏమైనా ఉందో ఏమో. ప్లే ఏం లేకపోతే కరెక్ట్గా ఉందని చూసుకొని పీసీ లేవర్తో ఎత్తి దించుకోవాలండి. దించుకొని పొలంలో దించాలి. దమ్ అంతా అయిపోయిన తర్వాత ట్రాక్టర్ని భద్రపరచుకోవాలన్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి? ట్రాక్టర్ని పొలం నుంచి మన ఇంటి వద్దకు తెచ్చిన తర్వాత ఫస్ట్ ట్రాక్టర్ని పరిశుభ్రంగా కడగాలి సార్. కడిగిన తర్వాత ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయో ఏమో అన్నీ చూసి అవసరమైతే షోరూమ్కి ఫోన్ చేయడం కానీ లేకపోతే దగ్గరలో ఉన్న మెకానిక్ని కానీ పిలిచి ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయో అవన్నీ వెంటనే అరికట్టుకోవాలి. ఈ ఇంప్లిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి నీట్గా శుభ్రపరచాలి అంటే ఇంజిన్ ఆయిల్తో కానీ లేకపోతే డీజిల్తో కానీ కిరసన ఆయిల్తో కానీ క్లీన్ చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం మనకు ఉపయోగపడేలా ఒక పక్క భద్రపరచుకోవాలి సార్. ముఖ్యంగా మీరు ఇప్పుడు దమ్ములకి వెళ్తున్నటువంటి రైతులకి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా, ఏం చేయాలనేది? దమ్ములకి వెళ్తున్న రైతులకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే బండి తాలూకా రేడియేటర్ వాటర్ ఒకటి చెక్ చేసుకోవాలి సార్. ఇంజిన్ ఆయిల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి సార్. చెక్ చేసుకుని ఇంప్లిమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకుని దిగాలి. ట్రాక్టర్ చేతికి రాగానే ప్రతి డ్రైవర్ తనకు ఇచ్చిన సూచనలు పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. అర్థం కాని వాటిని నిపుణుల ద్వారా తెలుసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ముఖ్యంగా రేడియేటర్ను శుభ్రమైన నీటితో నింపాలి. బ్యాటరీని అన్ని వేళలా సరిగా ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. బ్యాటరీ ఛార్జ్ చేయడం మర్చిపోవద్దు. టైర్ యొక్క గాలి పీడనంను క్రమంగా పరిశీలిస్తూ టైర్లలో గాలి సరిగా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కొన్ని సూచనలు, సలహాలు మాత్రమే. రైతు తన ట్రాక్టర్ మెయింటైన్ విషయంలో ఏ చిన్న అంశాన్ని వదలకుండా దగ్గరుండి చూసుకున్నప్పుడే అది సాగుకు చక్కగా పనికొస్తుంది. సాక్షి న్యూస్, శ్రీకాకుళం జిల్లా. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 4.5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. వరికి అక్కడక్కడ ఆకునల్లి తెగులు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడం, వర్షాలు సరిగా కురవకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో తెగులు అధికమవుతోంది. ఇది పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఆకునల్లి అధికమవుతుండటంతో రైతులు తమకు తోచిన మందులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సరైన ఫలితాలు రాకపోగా దిగుబడి తగ్గుతోందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెగులు స్థాయిని బట్టి మందులు పిచికారీ చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. తెగులు తీవ్రతను సంబంధిత వ్యవసాయ అధికారి లేదా అందుబాటులోని శాస్త్రవేత్తలకు తెలియజేసి అనంతరం వారు సూచించిన విధంగా రక్షణ చర్యలు చేపడితే దిగుబడి దెబ్బతినకుండా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మన ఎడగారు పైరు కానీ తీసుకున్నట్టయితే చివరి దశకు వచ్చింది. ఇప్పుడే మామూలుగా మన బిర్రు పొట్టలు ఆ దశలో పైరు ఎక్కువగా ఉన్నది. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల పైరులో మన నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఈ ఆకునల్లి అనేది ఆశిస్తూ ఉంది. దీనికి ఏంటంటే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఎక్కువ ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం, వర్షాలు లేకపోవడం ఈ పురుగు ఉధృతికి దోహదపడేదానికి ప్రధానమైన అంశాలు. దానివల్ల ఇప్పుడు ఎక్కడ చూస్తున్న రైతులు ఈ ఆకునల్లి నివారణ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆకుల మీద ఇవి చుక్కలు చుక్కలుగా రసం పీల్చడం వల్ల చుక్కలు చుక్కలుగా ఏర్పడి పత్రహరితం అంతా పోవడం వల్ల ఆకులన్నీ కూడా తెల్లగా అయిపోతాయి. అదే ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఆకులంతా కూడా పసుపుగా మారిపోయి పైరంతా కూడా చివర్లు ఎండిపోయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా మనకు అది ఆకునల్లి ఉధృతి ఎక్కువగా ఉందని గమనించడం చూస్తూ ఉంటాము. సో దీని నివారణకి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎక్కువ రైతులు అన్ని విధాల అన్ని పురుగులకి పనికొచ్చే విధంగా మనం ప్రొఫెనోఫాస్ అనే మందుని 400 మిల్లీలీటర్ల ఎకరాకి సిఫారసు చేస్తూ ఉన్నాము.
అలా కాకుండా ప్రత్యేకంగా ఈ ఆకు నల్లి కోసం మన స్పైరోమిస్ఫెన్ అనే మందు, అలాగే మన వెట్టబుల్ సల్ఫర్ అనే మందు, ఇటువంటివి కూడా మనకి లభ్యతలో ఉన్నాయి. ఇవి ఏమిటంటే ప్రత్యేకంగా ఆకు నల్లి చంపడం నివారణ కోసం ఉపయోగించుకునేటువంటి మందులు. అలాగే మనకి ఈ దశలో చూసుకున్నట్టయితే ఈ బిర్రు పొట్ట దశలో ఈ పరిస్థితుల్లో మనకి కంకి నల్లి కూడా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది. దీన్నే ప్యానికల్ మైట్ అని అంటూ ఉంటాము. ఈ ప్యానికల్ మైట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ బిర్రు పొట్టలప్పుడు కొన్ని లక్షణాలు దీనికి గమనించుకోవాలి. దీని లక్షణాలు చూసినట్టయితే ముఖ్యంగా మనకి ఈ పోటాకు ఉంటుంది, ఏదైతే మన కంకి చుట్టూ ఉండే ఆకు ఉంటుందో దాని మీద ఊదా రంగు లేక గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి ఈ నెల మీద. అటువంటి మచ్చలు కానీ మనకు కనిపించినట్టయితే అది తప్పనిసరిగా ఈ కంకి నల్లి లక్షణాలుగా గుర్తించుకొని ఆ దశలో మనం ఈ చిరుపొట్ట దశలో ప్రొఫెనోఫాస్ మందు, అలాగే దాంతో జతగా ఈ ప్రోపికొనజోల్ అనే మందు 200 మిల్లీలీటర్లు, ఈ ప్రొఫెనోఫాస్ 400 మిల్లీలీటర్లు రెండు కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ వెన్ను బయటకు వచ్చిన తర్వాత తాలు గింజలు తగ్గడం కానీ, ఈ నల్లగా పోవడం కానీ ఇటువంటివన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఎప్పుడైతే ఈ గోధుమ రంగు మచ్చ కానీ, ఊదా రంగు మచ్చ కానీ ఆకు తొడిమల మీద కనిపించినట్టయితే వెంటనే అది కంకి నల్లిగా గుర్తించి ఈ రెండు మందులు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఈ కంకి నల్లి నుంచి రక్షణ పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ప్రధానంగా ఈ రెండే మనకి ఎక్కువ సమస్యగా ఉంటాయి, ఆకు నల్లి ఒకటి, ఈ కంకి నల్లి ఒకటి. అలా కాకుండా వర్షాలు కానీ పడినట్టయితే మనకి ఆకుముడత, అలాగే మనకి ఈ కాండందొల్చే పురుగు, తెల్ల మోము పిప్పి కొంత వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు వాటి మీద కూడా కాస్త దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉండాలి. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతురాజ్యం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.